హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ పూర్ణం కజ్జికాయలండి. చాలా బాగుంటాయి. నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే ఒక గంట ముందే నేను అరకిలో శనగపప్పు తీసుకొని నానబెట్టేసానండి. నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతాయి అన్నమాట. కుక్కర్లో వేస్తే ఇలా పైన పొంగు వస్తుంది కదండి. కుక్కర్లో వేసామంటే మొత్తం ఇలా పొంగు వచ్చేస్తుంది. అందుకని నేను కుక్కర్లో అయితే ఉడకనివ్వను. ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోనే ఉడకనిస్తాను. నీళ్ళు పోసి హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ పక్కన అయితే నేను జీడిపప్పు తీసుకున్నానండి. ఒక 50 గ్రాములు జీడిపప్పు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపు అయితే శనగపప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. బాగా ఇలా ఉడికిన దానికి ఒక రంధ్రాల గిన్నె తీసుకొని అందులో నీళ్ళన్నీ ఉంపుకోవాలండి. ఉంపుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి. అది చల్లారేలోపు అరకిలో శనగపప్పుకి అరకిలో బెల్లం అయితే తీసుకొని ఇలా తురుముకున్నానండి. తురుముకొని ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్ళు అయితే ఒక పెద్ద గిలాస్కి కొంచెం తక్కువ వేసుకున్నాను. వేసుకొని మొత్తం ఇలా స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్ పెట్టుకున్నానండి. బెల్లం కరగనివ్వాలి. ఇది కరగాలి కాబట్టి ఇలా కలుపుకుంటూ మీరు బెల్లాన్ని మొత్తం ఇలా కలుపుకుంటూ కరగనివ్వాలి. ఇలా కరిగిన తర్వాత మనము చాయ్ వడగట్టుకునే స్టెయినర్ తీసుకొని ఈ బెల్లాన్ని కానీ వడగట్టుకోవాలండి. ఎందుకంటే ఈ పాకంలో చిన్న చిన్న ఇసుక అనేది ఉంటుందండి, లేకుంటే చిన్న చిన్న పుల్లల మాదిరి ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే బెల్లం అలాగే డైరెక్ట్గా వేసుకోకూడదు. స్టెయినర్ తీసుకొని స్టెయినర్లో ఇది వడగట్టుకొని పక్కన చల్లారనివ్వాలండి. ఇది మొత్తం చల్లారాలండి. ఎందుకంటే మనం మిక్సీ జార్లో వేసుకునేది కాబట్టి మొత్తం బాగా చల్లారనివ్వాలండి ఈ బెల్లం పాకం అనేది. తర్వాత ఆలోపు అయితే మనం ఈ బెల్లం మొత్తం కరిగేలోపు పక్కన శనగపప్పు కానీ చల్లారిపోతుంది. ఇప్పుడైతే శనగపప్పు చల్లారింది, ఈ బెల్లం పాకం కానీ చల్లారిందండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సగానికి శనగపప్పు వేసుకొని ఈ బెల్లం పాకం కానీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకొని మనము స్టవ్ మీద ఏ గిన్నె అయితే పెట్టుకుంటామో ఆ గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి మొత్తం ఇలా మిక్సీ పట్టుకున్న మనం పూర్ణాన్ని వేసుకొని మొత్తం ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. వేసుకొని మిగిలిన బెల్లం పాకం కానీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. గిన్నెలో బాగా కలుపుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేయాలి. పెట్టేసి కలుపుకుంటూ ఇంకా హై టు మీడియం పెట్టుకోండి, లేదా సిమ్లో అయినా పెట్టుకోండి. ఎందుకంటే అడగంటేస్తుందండి పూర్ణ ఉడికేటప్పుడు. అడుగు ఎప్పుడో మాడిపోతుంది. అందుకే మీరు కలుపుతూనే ఉండాలి. ఇంకా స్టవ్ దగ్గర నిలబడి కలుపుతూనే ఉండాలి. ఎంత కలిపితే అంత బాగా అడగంటకుండా బాగా వస్తుంది. ఎందుకంటే మెత్తగా ఉంది కాబట్టి తొందరగా ఇది అడగంటుకుంటుందండి. ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. బాగా ఉడుకుతూ ఎంత బాగా పూర్ణం ఉడుకుతుందో అంత టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనం బయట తెచ్చుకుంటే కోవా మాదిరి ఉంటుందండి. ఉడికిన తర్వాత అంత బాగుంటుంది. చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది. ఉత్తిదే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అన్నమాట. నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి. భలే వస్తుందండి ఈ పూర్ణం. చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కలుపుతూనే ఉండాలండి. మొత్తం ఇలా చిట్లుతూ ఉంటుందండి. ఇది పైకి చూసి మనము మెల్లగా కలుపుకోవాలి, లేకుంటే చేతుల మీద అంతా మొత్తం పడుతుందండి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి మనకి చేతి మీద పడితే కాలిపోతుంది. చూసి కలుపుకోవాలి మనం మెల్లగా. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం దగ్గరకు పడేంత వరకు ఇలా ఉడికించుకొని మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పుని నెయ్యిలో వేసి బాగా వేయించి మనం ఆ పూర్ణంలోకి వేసి మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. అది వీడియోలో అయితే రాలేదండి. ఇలా మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఈలోపు మనము గోధుమ పిండి తీసుకొని ఎలా చపాతీ పిండిని కలుపుకుంటామో అలా కలుపుకొని ఇలా ఒత్తుకోవాలండి. చిన్న చిన్న చపాతీలా చేసుకొని మన ఇష్టం ఎంత పెద్దగా కావాలా చిన్నగా కావాలా చూసి
ఇలా ఒత్తుకొని మధ్యలో పూర్ణం పెట్టి మొత్తం ఇలా ఒత్తి పెట్టుకోవాలండి. ఇలా ఒత్తితే గట్టిగా ఒత్తుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ పూర్ణం బయటికి వచ్చేస్తుంది. చూసి గట్టిగా ఇలా ఒత్తుకోవాలి. ఇలా మొత్తం చేసేసానండి. చేసి ప్లేట్లలో పెట్టుకున్నాను. పెట్టుకొని ఇక స్టవ్ వెలిగించి మనము కడాయి పెట్టాలి. కడాయి పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఆయిల్ వేడైనంత వరకు హై ఫ్లేమ్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ మనము హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ మనం ఈ పూర్ణం కజ్జికాయలు అనేది అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇంకా కజ్జికాయలు వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మనము. నేనైతే ఆయిల్ కొద్దిగానే వేసుకున్నానండి, ఎక్కువ వేయను. ఎందుకంటే ఆయిల్ వేడైన ఆయిల్ మళ్ళా వేడి చేసుకోకూడదని కొద్దిగానే వేసుకుంటానండి. ఎక్కువ వేసుకోను ఆయిల్ అయితే నేను. వేసుకొని ఇలా రెండు వేసుకుంటూ కాల్చుకున్నాను. ఇవి పెద్దగా ఉన్నాయండి. చిన్న చిన్నవి అయితే 4-5 వచ్చేస్తాయి. పెద్దగా ఉన్నాయి కాబట్టి రెండు వేసుకుంటూ కాల్చుకున్నాను. అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇవి మీకు కొద్దిగా ఎర్రగా అయితేనే చాలంటే తీసేయండి, లేదా కొద్దిగా బాగా ఎగితేనే బాగుంటాయండి ఈ కజ్జికాయలు అనేటివి. లేకుంటే మరి పచ్చిగా అనిపిస్తాయి. ఈ మాత్రం వేయించుకొని పక్కకు తీసుకోండి. మొత్తం వేయించి ఒక బౌల్లోకి తీసుకున్నాను చూడండి. చాలా బాగుంటాయి. నెల రోజులైనా మీకు పాడవవు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. నేను చెప్పినట్లు పూర్ణం ఇలా చేసి చేయండి. మీకు చాలా బాగా వస్తాయండి. చాలా బాగుంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. దసరాకు ఒకసారి చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.